బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి వారికి ఘనంగా నివాళులు అర్పిస్తాం. నిన్న బస్సు యాత్రలో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కంటి మీద గాయం కావటం చాలా దురదృష్టకరం. దీన్ని ఎవరు చేశారో పోలీసులు తక్షణమే గుర్తించి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సంఘటనని పూర్తిగా మేము ఖండిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ చిల్డ్రన్ పార్కు సిటీ సెంటర్లో చాలామందికి పొద్దున్నే ఆహ్లాదకరంగా వాకింగ్ చేసుకునేదానికి అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. వాళ్ళు కొన్ని కోరికలు కోరారు. దీని మెయింటెనెన్స్ని ఏదైనా మన కృష్ణపట్నం పోర్టు సమీపంలో ఉండే కంపెనీలకి దేనికైనా దీన్ని అప్పచెప్తే మెయింటెనెన్స్ ముఖ్యంగా ఉంటారు కోరారు. మన కాబోయే పార్లమెంట్ సభ్యులు విజయసాయి రెడ్డి గారు వారితో మాట్లాడి దీనికి ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈరోజు మమ్మల్ని ఈ పార్కులో అందరూ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానించి మాకు మద్దతు తెలపడం చాలా సంతోషంగా ఉంది. వారందరి ఆశీర్వాదాలతో మేము నెల్లూరు జిల్లాలో 10కి 10 సీట్లు 2 ఎంపీ సీట్లు కూడా గెలవబోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. గతంలో 2000 సంవత్సరానికి ముందు 3-4 సంవత్సరాలు ముందు ఈ ప్రాంతం అంతా మున్సిపల్ చెత్త వేసే ప్రాంతంగా ఉండింది. ఈ ముందు కూడా రోడ్డు సింగిల్ రోడ్డు ఉండేది. ఇక్కడ ఒక్క భవనం కూడా ఉండేది కాదు. ఈ దారిని పోతుంటే వాసన వస్తూ ఉండేది, చెడ్డ వాసన. అప్పుడే కలెక్టర్ శ్రీలక్ష్మి గారు మాతో డిస్కస్ చేసి దీన్ని డెవలప్ చేద్దాము అని నేను, మా కజిన్ బ్రదరు జయేష్ రెడ్డి గారు, శ్రీలక్ష్మి గారు మాట్లాడుకొని అప్పుడు ప్రభుత్వం నుంచి 70%, జయేష్ రెడ్డి గారు 30% పెట్టి మున్సిపల్ ఫండ్స్తో ముందు దీన్ని క్లీన్ చేయించాం చెత్తనంతా. తర్వాత ఈ పార్కుని సుందరంగా జయేష్ రెడ్డి గారు చాలా శ్రద్ధ తీసుకొని దీన్ని డెవలప్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ ప్రాంతం నెల్లూరు పట్టణంలోనే అత్యంత కాస్ట్లీ ప్రాంతంగా మారిందంటే దానికి కారణం ఈ చిల్డ్రన్ పార్క్ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ పార్కు వల్ల ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళందరూ కూడా మార్నింగ్ ఆహ్లాదకరంగా వాకింగ్ చేసుకోవడం చాలా సంతోషించదగిన విషయం. ఈ పార్కుని రాబోయే రోజుల్లో ఇప్పుడే మన విజయసాయి రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది, ఏదో ఒక కంపెనీకి దీన్ని అటాచ్ చేసి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద దీని మెయింటెనెన్స్ వాళ్ళకి అప్పగిస్తామని, దీని ఒక్కదాన్నే కాదు నెల్లూరులో ఉండే పార్కులన్నింటినీ కూడా అప్పగించి ఈ పార్కులన్నీ బాగా తీర్చిదిద్దేదానికి మేము ప్రయత్నం చేస్తామని కూడా తెలియజేసుకుంటా. ఈరోజు మేము ముఖ్యంగా రాబోయే ఎన్నికలకి మీ అందరి ఆశీర్వాదాల కోసం ఇక్కడికి రావడం జరిగింది. మీరందరూ కూడా మంచి మనసు చేసుకొని మంచి వ్యక్తులను ఎన్నుకుంటే మన నెల్లూరు నగరం మంచిగా ఉంటుందని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్.